ఎందుకు మోసగించబడుతున్నావు? ఎందుకు అపవాది వేసే వలల్లో చిక్కుకుంటున్నారు చాలామంది. కొంతమంది దురాశ వలన అపవాది వేసే వలల్లో చిక్కుకుంటున్నారు. భవానీ అనే ఆమంట, చెన్నైకు చెందిన స్త్రీ, ఆమెకున్న బంగారం అంతా తాకట్టు పెట్టేసిందంట. భర్తకు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులంతా ఆన్లైన్ రమ్మీ అని ఒక గేమ్ ఉందండి, వినుంటారు కదా. అంతకుముందు యూట్యూబ్లో కూడా యాడ్స్లో వచ్చేది, ఆన్లైన్ రమ్మీ ఆడండి డబ్బు గెలవండి అని. డబ్బు గెలిచేది ఏముండదు, ఒకసారి 2 సార్లు గెలుస్తాం, మిగతా అంతా వాళ్ళే తీసుకుంటారు. 20 లక్షల రూపాయలు ఆన్లైన్ రమ్మీలో పెట్టేసి ఆమె బంగారం అంతా అమ్మేసింది, ఇంట్లో ఉన్న డబ్బంతా అమ్మేసింది, చాలామంది దగ్గర అప్పులు చేసేసింది. 20 లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. వై? 20 లక్షలు ఆన్లైన్ గేమ్లో ఎందుకు పెట్టిందంటే 40 లక్షలు వచ్చేస్తాయని ఆశ. డబ్బులంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే భయంకరమైన నిరాశ. అప్పులు వాళ్ళు మా ఇంటి మీదకి వస్తే నేను ఏం చెప్పాలి? ఆ 20 లక్షలు సంపాదించాలంటే నా జీవితకాలం అంతా సరిపోద్ది, ఆ 20 లక్షలు నేను ఎప్పుడు గ్యాదర్ చేయగలను అనుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవాది నీ దగ్గరకు ఎలా రావాలో వాడికి బాగా తెలుసు, నిన్ను ఎలా మోసం చేయాలో వాడికి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు 3వసారి అపవాది వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల. లెట్ మీ టెల్ యూ సంథింగ్. శోధకుడు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఇదే మాట అంటాడంటే, ఏమనంటే, నాకు నమస్కారము చేయి. ద డెవిల్ డస్ నాట్ వాంట్ us టు వర్షిప్ జీసస్. అపవాదికి నువ్వు యేసయ్యను ఆరాధిస్తే అస్సలు ఇష్టము ఉండదు. నీ ఆరాధన వాడికి చెందాలని అపవాది కోరుకుంటాడు. మరి నీ ఆరాధన ఎవరికి చెందుతుంది?